హాయ్ ఫ్రెండ్స్, ప్రెజెంట్ అయితే ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. మనం ప్రెజెంట్ అయితే శ్రీకాకుళం జిల్లా రాజం నియోజకవర్గం వంగర మండలం మడ్డువలస గ్రామంలో ఉన్న మడ్డువలస రిజర్వాయర్కి అయితే వెళ్ళబోతున్నాం. ఈ రిజర్వాయర్ అనేది రాజాం నుంచి 20 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఒకసారి మార్నింగ్ వ్యూ ఎలా ఉందో చూడండి. ఈ మడ్డువలస రిజర్వాయర్ అనేది 2002లో ప్రారంభించడం జరిగింది. ఈ రిజర్వాయర్ అనేది నాగావళి ఉపనదులైన స్వర్ణముఖి మరియు వేగవతి నదుల కలయికగా చెప్పవచ్చు. ఈ రిజర్వాయర్ నిర్మించాక శ్రీకాకుళం జిల్లాలోని అనేక గ్రామాలకు మరియు పట్టణాలకు వాటర్ సరఫరా జరుగుతుంది. ఈ రిజర్వాయర్ నిర్మించడం వలన కొన్ని గ్రామాలు అయితే నీట మునిగాయి. అవి ఏంటంటే కొట్టిస, లక్ష్మీపేట, గుడివాడ, దేవికవాడ, మగ్గూరు మరియు పడవద్దనంగా చెప్పవచ్చు. వీళ్ళు తమ భూములను మరియు ఇళ్లను వదులుకోవడం వల్లనే వేల మందికి నీటి సరఫరా జరుగుతుంది. ఈ ఊళ్ళల్లో ఉన్న వాళ్ళు దూర ప్రాంతాలకు వలసపోవడం జరిగింది. ఇంకా ప్రాజెక్ట్ విషయానికి వస్తే ఇక్కడ 11 గేట్లు నిర్మించడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు తప్ప ఈ రిజర్వాయర్ అనేది ఎలా ఉందో, ఈ రిజర్వాయర్కి ఆనుకొని ఒక కొండ అయితే ఉండడం జరిగింది. అక్కడికి కూడా విజిట్ చేద్దాం పదండి. ఈ మెట్లపైకి ఎక్కాక కొండపైన చూస్తే వ్యూ పాయింట్ చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్.
ఈ కొండపైన అయితే సాయిబాబా టెంపుల్ నిర్మించడం జరిగింది. ఈ డామ్కి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ టెంపుల్ని అయితే దర్శించుకుంటారు. ప్రజెంట్ మీరు చూస్తున్నారు ఈ రిజర్వాయర్ యొక్క ప్రధాన కాలువ. ఇది ఫ్రెండ్స్ మడ్డివలస రిజర్వాయర్ యొక్క విశేషాలు. ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.